అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నడుము సన్నజాజి తెగ వలె సన్నగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అలా ఉన్నప్పుడు నడుముకి వడ్డాణం పెట్టుకున్నా, మరి ఎన్ని ఆభరణాలు తగిలించుకున్నా చాలా చూడముచ్చటగా అందంగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో శరీరం ఉండాల్సిన షేపుకి విరుద్ధంగా నడుము తయారైంది. హృదయ భాగం విశాలంగా ఉండాలి అని శాస్త్రం చెప్తే విశాల ఉదర భాగం అయిపోయింది. మరి అట్లాంటి షేప్ ఉన్నప్పుడు మరి అందరూ కూడా సన్నగా అవ్వాలని కోరుకున్నప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఇంచులాస్ ఆ భాగంలో అవ్వటానికి. మనకి ప్రక్కలమ్మటా ఉండే తొనల్లాంటి కొవ్వు కరిగించుకోవాలని కూడా చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి సులభంగా ఆ భాగంలో కొవ్వు ఎక్కువ కరిగి ఇంచులాస్ బాగా జరిగి నడుము సన్నగా అవటానికి ఉపయోగపడే కొన్ని వ్యాయామాలను మీ అందరి కొరకు ప్రత్యేకంగా చూడబోతున్నాం. ముందుగా మనందరి ఇళ్లల్లో తాతగారు వాడే చేతికర్ర పెద్దది ఉంటుంది కదా, అలాంటి కర్ర తీసుకుని కర్ర సహాయంతో 4 రకాల వ్యాయామాలని మీరందరూ కూడా సులభంగా చేసుకోవచ్చు. ఒక్కొక్క కర్ర వ్యాయామాన్ని విడివిడిగా చూద్దాం. 2 చేతులు సిస్టమేటిక్గా కదులుతాయి. స్పైనల్ దగ్గర ట్విస్టింగ్ చాలా బాగా వస్తుంది. కర్ర లేకుండా చేసిన దానికి కర్రతో చేసిన దానికి 50-60% డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అట్లా చేతి కర్రను తీసుకుని భుజం మీద పెట్టుకుని 2 చేతుల్ని కర్ర మీద అట్లా పెట్టేసి మనం పట్టుకుంటాం. ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి స్పైనల్ ట్విస్టింగ్ అలా చేయాలి. దీనివల్ల చూడండి, వీపుకుండే కండరాలు, నరాలు, పూసలు అన్నీ చక్కగా కదలికల వల్ల ఫ్రీ అవుతాయి. ఆ టైట్నెస్ బాగా తగ్గుతుంది. చేతులు అట్లా కర్ర మీద పెట్టుకోవటం వల్ల సపోర్ట్ ఉండి చాలా సులభంగా బ్యాలెన్స్ ఉంటుంది, పట్టు ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది చేతులు కర్ర. అందుకని ఇంత బాగా వస్తుంది అన్నమాట. ఇది ఇబ్బంది లేనంత సమయం చేసుకుంటూ ఉండొచ్చు. అట్లా కర్రతో చేసే రెండో వ్యాయామం సైడ్ బెండింగ్. అట్లా పైనుంచి రైట్ సైడ్ ఒకసారి, పైనుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ మరొకసారి, మళ్ళీ రైట్ సైడ్, మళ్ళా లెఫ్ట్ సైడ్. ఇక కర్రతో చేసే మూడో వ్యాయామం క్రాస్గా త్రికోణాసన ఎక్సర్సైజ్. చూడండి, కుడి చేతిని ఎడమ పాదం వరకు, ఎడమ చేతిని కుడి పాదం వరకు వెళ్ళేటట్లు మనం ఇలా చేస్తాం. కర్ర లేకుండా చేసినప్పుడు ఇంత పర్ఫెక్ట్గా రాదు, కానీ ఇప్పుడు బాగా వస్తుంది. చూసారు కదా. నాలుగవ కర్ర సహాయంతో చేసే వ్యాయామం అలా స్ట్రైట్గా నుంచున్న తర్వాత కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం ఉంచి అర్ధచక్రాసనంలో బెండ్ అవ్వటం, మళ్ళీ స్ట్రైట్గా రావటం, మళ్ళీ బెండ్ అవ్వటం, స్ట్రైట్గా రావటం. ఇట్లా మనం ఒక 7-8 సార్లు 10 సార్లు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంత క్రమ పద్ధతిలో నడువు భాగంలో కొవ్వు కరిగే విధంగా మనకి ఇక్కడ కదులుతున్నదో, ఇలాంటి వ్యాయామాలు చేసేటప్పుడు ఏ భాగంలో నొప్పి మనకు ఎక్కువగా వస్తుందో ఆ భాగంలో కొవ్వు కరిగి ఆ భాగంలో మందం తగ్గుతుందని అర్థం అన్నమాట. కాబట్టి మీరు ఇట్లాంటి వ్యాయామాలు చేసేటప్పుడు నొప్పి వచ్చే వరకు చేయగలిగినన్ని సార్లు అట్లా చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాంటివన్నీ చేసిన తర్వాత నుంచుని చేయగలిగే తాడాసన్ సిరీస్ నడుమును సన్నగా చేయడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు అవి చూద్దాం. స్ట్రైట్గా నుంచున్న తర్వాత 2 చేతులు వేళ్ళల్లో వెళ్ళేసి లాక్ చేసి చేతులు పైకి లేపేసి పాదాల మీద లెగుస్తాం. ఎవరో చేతులు పట్టుకు లాగుతున్నప్పుడు ఎలా
మనం ఎలా సాగుతాం అలా బాగా స్ట్రెచ్ చేయాలి పైకి. ఇప్పుడు చూడండి, బాగా ప్రక్క భాగాల్లో కొవ్వు కరగటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎంతో బలముగా చేతులు పట్టుకు లాగినట్లు మీరు పైకి సాగాలి. సాగితేనే ఫలితం నడుమ భాగంలో బాగా వస్తుందన్నమాట. అలా చేతులు పైకి లేపుతూ గాలి పీల్చుకుంటాం, చేతుల్ని దింపుతూ గాలి వదిలేస్తాం. ఇట్లా మీరు 10-15 రౌండ్స్ కూడా చేస్తే చాలా బాగుంటుంది. ఇక ఇందాటి వలె చేతుల్ని లాక్ చేసి పైకి లేపిన తర్వాత సైడ్కి అట్లా ట్విస్ట్ అవ్వాలి, మళ్ళా లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ అవ్వాలి. ఇట్లా బాగా ఎంత సైడ్కి మీరు బెండ్ అయితే ప్రక్క భాగాల్లో కొవ్వు అంత బాగా కరుగుతుందన్నమాట. నడుము సన్నగా అవటానికి ఈ స్ట్రెచ్ చాలా బాగా మంచిది. ఎంత లావుగా బొజ్జున్నా కూడా మీరు చేయొచ్చు, ఎందుకంటే ప్రక్కల కదా బెండ్ అయ్యేది. ముందుకు వంగారా ఫలితం తగ్గిపోతుంది. సైడ్ టు సైడ్. ఇక మూడవ రకం తాడాసన్ సిరీస్లో చేతులు ఇందాక అట్లాగే పెట్టేసి మనం నడుముని ట్విస్ట్ చేస్తాం. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. బాగా యూటర్న్ తీసుకున్నట్టు తిరగాలన్నమాట. కాళ్ళు అక్కడే ఉండాలి, నడుము మాత్రమే తిప్పాలి. అప్పుడు మాత్రమే మనకి నడుము సన్నగా అవటానికి అవకాశం ఉంటుంది. ఎంత బాగా తిరిగితే అంత మంచిదన్నమాట. అలుపు ఆయాసం రాకుండా నడుముని కొవ్వుని కరిగించుకోవటానికి ఇలాంటి వ్యాయామాలు చాలా బాగా పనికొస్తాయి మీకు. ఇప్పుడు 4వ వ్యాయామంగా కాళ్ళు అట్లా బాగా 3 అడుగుల దూరం జరిపేసి చేతులు చాపేసి పాదం దగ్గర, కుడి పాదం దగ్గర కుడి చేతిని అట్లా ఆనిచ్చేసి ఎడమ పాదాన్ని పైకి అట్లా చాపేసి బెండ్ అవుతాం. సైడ్ స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు ఎడం వైపు ఫ్యాట్ బాగా తగ్గుతుందన్నమాట. ప్రక్క భాగంలో ఉన్న కొవ్వు ఇట్లా చేసినప్పుడు మీరు ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు బెండ్ అవ్వండి. మరలా ఎడం పాదం వైపు ఎడం చేతిని ఆనిచ్చేసేసి కుడి చేయి పైకి లేపి అట్లా లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతాం. రైట్ సైడ్ ఫ్యాట్ తగ్గటానికి, నడుమ భాగంలో ఉండే కొవ్వు కరిగించడానికి ఇలా ఉపయోగపడుతుందన్నమాట. ఇప్పుడు కూర్చొని తిరగలి తిప్పే చెక్కీ చాలని ఆసనం చేయబోతున్నాం. కాళ్ళు అట్లా బారగా చాపేసి మోకాళ్ళ దగ్గర బెండ్ అవ్వకూడదు. చేతులు వేళల్లో వెళ్ళేసి తిరగలకుండే కర్ర అనుకోండి, చేతుల్లో అట్లా ఉందనుకోండి, తిరగలి తిప్పినట్లుగా బాగా తిప్పాలి. ఎంత బాగా అట్లా సున్నా చుట్టినట్టుగా మీరు కనుక తిరిగారు అంటే నడుమంత సన్నగా నాజుగ్గా అవుతుందన్నమాట. ఇట్లా మీరు 20-25 రౌండ్స్ చేసినా చాలా చాలా మంచి ఫలితం వస్తుంది. అలాగే మీరు ఇప్పుడు రివర్స్లో కూడా చేసుకోవచ్చండి. పూర్వం రోజుల్లో కవ్వం తిప్పేవారు, పుల్లలు కొట్టేవారు, బట్టల బండకేసి బాదేవారు, పిండి రుబ్బేవారు, పోటేసేవారు. కాబట్టి వాళ్ళకి ఇలాంటి వ్యాయామాలేమీ అవసరం లేకుండా నడుము సన్నగా నాజుగ్గా ఉండేది. వడ్డాణం కొనుక్కున్న తక్కువ బంగారంతో పని అయిపోయేది. ఇప్పుడు ఇంతంత లా ఉండేవారందరికీ నడుముకు వడ్డాణం కొనాలి అంటే కూడా ఇంట్లో చాలా భారం అయ్యేటట్టుగా నడుము పెరిగిపోతూ ఉందన్నమాట. చివరిగా సూర్య నమస్కారాలు. అసలు తిరుగులేని వ్యాయామం. మనకి జిమ్
వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, సిక్స్ ప్యాక్స్ కోసం రకరకాల ఎక్సర్సైజులు, ఇంటెన్సివ్ వర్కౌట్స్ అనేకం చేస్తుంటాం. స్విమ్మింగ్, వీటన్నిటికంటే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది బెస్ట్ వ్యాయామం అంటే సూర్య నమస్కారాలు అని చెప్పొచ్చు. నేను చెప్పగా మన ఫాలోవర్స్ అందరూ కూడా చాలామంది 101 సూర్య నమస్కారాలని 45 నిమిషాల్లో 20 ఏళ్ల వయసు నుంచి 40 ఏళ్ల వయసులోపు వారు అంత స్పీడ్గా తీసేస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అంటే నడుము చుట్టుకొలత 24 అంగుళాలు తగ్గిన వారు కూడా మన ఫాలోవర్స్లో మేము చూడటం జరుగుతున్నది. అంటే పట్టుదల ఉంటే మీరు ఎంత నడుమునైనా సరే సన్నగా నాజుగ్గా చేసుకోవచ్చు. అలాంటి సూర్య నమస్కారాలు 21 రౌండ్లు మీరు ప్రతిరోజు మానకుండా చేయాలి. ఇప్పుడు వరుసనే ఎట్లా చేయాలో చూద్దాం. ముందుగా సూర్య నమస్కారం మొదటి చేద్దాం. 1 ప్రణమాసన్, 2 ఊర్ధ్వ హస్తాసన్, 3 పాదహస్తాసన్, 4 అశ్వసంచలనాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగ నమస్కారాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 అశ్వసంచలనాసన్, 10 పాదహస్తాసన్, 11 ఊర్ధ్వహస్తాసన్, 12 ప్రణమాసన్. మరి ఇలాంటి వ్యాయామాలన్నిటితో పాటు మీరు నడుముని నాజుగ్గా సన్నగా చేసుకోవాలి అంటే కాస్త మీ లోపల కొవ్వు శాతం తగ్గటానికి, కొవ్వు అదనంగా పేరుకోకుండా ఉండటానికి ఆహార నియమాలు కూడా తప్పదు కదా. అలాంటి ఆహార నియమాల్లో మీ అందరికీ కూడా రైస్ మానేసేయండి. ఏ మిలెట్స్ అన్నం కూడా వద్దు. 1 లేదా 2 పుల్కాలు, జొన్న రొట్టెలు లేదా రాగి రొట్టెలు 1 లేదా 2 పెట్టుకోండి. 1/2 కేజీ 3/4 కేజీ కూరలాగా చప్పగా వండుకుని ఎక్కువ కూరతో కడుపు నింపండి. కార్బోహైడ్రేట్స్ ఇంటేక్, ఫ్యాట్ ఇంటేక్ తగ్గించేసి ఫైబర్, ప్రోటీన్ ఇంటేక్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాట్ బర్న్ అయిపోతూ ఉంటుందన్నమాట. అలా కూరలు ఎక్కువ పెట్టుకు మధ్యాహ్నం భోంచేయండి. సాయంకాల పూట పెందల కాడే 6 గంటలకల్లా మీరు ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే డిన్నర్లో తీసుకోగలిగితే చాలా బాగుంటుందన్నమాట. ప్రొద్దుపోయి తినకుండా 5-6 గంటలకి డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తిన్నప్పుడు 2-3 నెలల్లో ఎక్కువ ఫ్యాట్ లాస్, ఇంచు లాస్ నడుము భాగంలో మీకు జరుగుతుందన్నమాట. సూర్యాస్తమైన తర్వాత తింటే ఇది కొవ్వుగా మారిపోతూ ఉంటుంది. పెందలకాడే తింటే పడుకునేలోపు ఈ ఆహారం అయిపోతుంది. పడుకున్న దగ్గర నుంచి లేచే వరకు మీకు కావలసిన శక్తి నిలవన్న కొవ్వు నుంచి కరుగుతూ ఉంటుందన్నమాట. నడుమును సన్నగా చేసుకోవాలంటే ఉదయం పూట కొద్దిగా వెజిటబుల్ సాలడ్స్ కానీ, కొద్దిగా స్ప్రౌట్స్, కొద్దిగా ఫ్రూట్ సాలడ్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇలాంటి వాటిలో బ్రేక్ఫాస్ట్ పెట్టుకుని మీరు తినగలిగితే ఫ్యాట్ బర్నింగ్ స్పీడ్గా ఉంటుంది. ఇలాంటి ఆహార నియమాలు, అలాంటి వ్యాయామాలు చేసి నడుమును సన్నగా చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.